హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. ఈరోజు మనం 2021లో విడుదలైన రాంగ్ టర్న్ అనే ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ సినిమా గురించి డిస్కస్ చేద్దాం. ఇది 2003లో విడుదలైన కల్ట్ క్లాసిక్ స్లాషర్ సిరీస్ రాంగ్ టర్న్కి రీబూట్ అని చెప్పొచ్చు. ఓపెన్ చేయగానే స్కాట్ అనే మధ్య వయస్కుడు తన కూతుర్ని వెతుకుతూ వర్జీనియాలోని ఒక పాడుబడిన పట్టణంలోకి కారులోకి వెళ్తాడు. లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన కూతురు ఫోటో చూపించి ఆమె కనపడటం లేదని చెప్తాడు. అప్లాచియన్ ట్రైల్లో ట్రెక్కింగ్ కోసం చాలామంది సిటీకి వచ్చి వెళ్తూ ఉంటారని పోలీస్ చీఫ్ చెప్తాడు. కొంత సమయం డిస్కషన్ జరిగిన తర్వాత తప్పిపోయిన అమ్మాయి గురించి కంప్లైంట్ చేయమని స్కాట్కి పోలీస్ సజెస్ట్ చేస్తాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత హోటల్లో మేనేజర్ ఐలీన్ని విచారిస్తాడు. కట్ చేస్తే 6 వారాల క్రితం మిల్లా, యాడమ్, జెన్నిఫర్, డారియస్, గ్యారీ, లూయిస్ అనే 6 స్నేహితులు వర్జీనియాలో ఆ ఊరు వచ్చి ఒక హోటల్లో ఆగుతారు. హోటల్ మేనేజర్ ఐలీన్ వెదర్ చాలా బ్యాడ్గా ఉంటుందని, తెలియని ప్లేసెస్కి వెళ్ళొద్దని జెన్నిఫర్కి చెప్తుంది. సాయంత్రం స్నేహితులు బార్లో డ్రింక్స్ తాగుతూ ఉండగా నేట్ అనే ఒక తాగుబోతు వచ్చి వారిని గైడ్ కావాలా అని అడుగుతాడు. వారు వద్దని చెప్పినప్పుడు నేట్ వెళ్ళిపోతుండగా యాడమ్ అతన్ని అవమానిస్తాడు. అప్పుడు హీటెడ్ డిస్కషన్ జరిగిన తర్వాత ఫ్రెండ్స్ అందరినీ కేర్ఫుల్గా ఉండమని చెప్పి నేట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బార్ బయట స్నేహితులు ఒక వ్యక్తి తమ కారులో చూస్తూ ఉండడం దూరం నుంచి గమనిస్తారు. యాడమ్ ఆ వ్యక్తిపై బీర్ బాటిల్ విసిరిన తర్వాత ఆ వ్యక్తి సడన్గా మాయమవుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జాగింగ్కి వెళ్ళినప్పుడు ఒక స్ట్రీట్ వెండర్ ఇంకా ఆమె మోగ కూతుర్ని చూసి సర్ప్రైజ్ అవుతుంది జెన్నిఫర్. ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసి అప్లాచియన్ ట్రైల్లో హైకింగ్కి వెళ్తూ ఉండగా వేరొక దారిలో వెళ్ళాలని ప్రపోజ్ చేస్తాడు డారియస్. హోటల్ ఓనర్ ఆ దారిలో వెళ్ళొద్దని హెచ్చరించిందని జెన్నిఫర్ తన ఫ్రెండ్స్కి చెప్తుంది. అయితే డారియస్ ఫ్రెండ్స్ అందరినీ ఒప్పించి పర్వతాలలో మరొక పక్కకి తీసుకువెళ్తాడు. 4 గంటల తర్వాత అడవిలో తాము దారి తప్పిపోయినట్లుగా ఫ్రెండ్స్ అందరూ గ్రహిస్తారు. తిరిగి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండగా ఒక పెద్ద చెక్క వారి వైపు వస్తుంది. ఆ చెక్కకి చెట్టుకి మధ్య చిక్కుకుని గ్యారీ చనిపోగా ఫ్రెండ్స్ అందరూ గాయపడతారు. చెట్ల వెనక ఎవరో కనిపించారని జెన్నిఫర్ చెప్పినా కానీ ఫ్రెండ్స్ తమకి ఏమీ కనపడలేదని చెప్తారు. వచ్చిన దారిని వాళ్ళందరూ తిరిగి వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళాక చీకటి పడడం వల్ల అడవిలో దారి తప్పిపోతారు. రాత్రి వర్షం పడటం ప్రారంభమవగానే ఫ్రెండ్స్ క్యాంప్ చేయాలని డిసైడ్ చేసుకుంటారు. జెన్నిఫర్ మధ్యరాత్రి ఉరుములు మెరుపుల మధ్య ఒక వ్యక్తి నీడను చూస్తుంది. ఉదయం లేవగానే అప్పటి వరకు ఒక శ్మశానంలో నిద్రపోయినట్లుగా ఫ్రెండ్స్ అందరూ గ్రహిస్తారు. ఆ ఏరియాలో వాళ్ళకి 1859 నాటి ఒక శాసనం కనిపిస్తుంది. ఉదయం మెల్లా తప్పిపోగానే యాడమ్ ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. ఫ్రెండ్స్ కూడా అతనితో పాటు వెళ్తారు. జెన్నిఫర్ అలాగే యాడమ్ అడవిలో చెట్టు వెనక దాక్కున్న రూతిని చూసి వెంట పరిగెడుతూ వెళ్తారు. యాడమ్ అనుకోకుండా కింద పడి జంతువుల కోసం ఏర్పాటు చేసిన గొలుసులో చిక్కుకుని గొయ్యిలో పడతాడు. డారియస్, లూయిస్ అక్కడికి వచ్చి కొంచెం సేపు వాదించిన తర్వాత సిటీ నుంచి సహాయం పొందాలని నిర్ణయించుకుని కాలిబాటని అనుసరిస్తూ తిరిగి వెళ్తారు. అడవిలో వారికి చెక్కతో చేసిన ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆ చెక్క ఇంట్లో అన్వేషిస్తుంటే జంతువులు ముసుగులు ధరించిన 2 వేటగాళ్ళు యాడమ్ని మోసుకుని తీసుకెళ్తూ ఉండడం గమనిస్తారు. వెంటనే ఆ వేటగాళ్లను ఆపి మిల్లా గురించి అడుగుతారు. వేటగాళ్ళు సమాధానం చెప్పకుండా అర్థం కాని భాషలో మాట్లాడుతూ ఉండగా యాడమ్ తప్పించుకుని వాళ్ళు మిల్లాని చంపి ఉంటారని భ్రమపడి వారిలో ఒకరిని చంపేస్తాడు. అసలు ఏం జరిగిందో యాడమ్తో మిగిలిన ఫ్రెండ్స్ డిస్కస్ చేస్తూ ఉండగా మిల్లా వచ్చి టాయిలెట్ కోసం అడవిలోకి వెళ్ళాలని చెప్తుంది. స్నేహితులు మళ్ళీ ట్రాక్ చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. వేటగాళ్ళు ఏర్పాటు చేసిన పదునైన కత్తి డారియస్ని గాయపరచగా మిల్లా అతనికి బ్యాండేడ్తో చికిత్స చేస్తుంది. వారు మళ్ళీ నడవడం స్టార్ట్ చేయగానే వేటగాళ్ళు లూయిస్ని కిడ్నాప్ చేయగా మిగిలిన ఫ్రెండ్స్ అందరూ ఉచ్చులో చిక్కుకుపోతారు. మిల్లా భయపడి పరిగెడుతూ వారు ఏర్పాటు చేసిన గొయ్యిలో పడిపోతుంది. తనను కాపాడమని యాడమ్ని బతిమాలుకున్నా కానీ అతను విలిపించుకోకుండా ఆమెను వదిలి వెళ్ళిపోతాడు. ఒక వేటగాడు గొయ్యిలోకి చూసి మిల్లాను బాణంతో చంపేస్తాడు. యాడమ్, జెన్నిఫర్ ఇంకా డారియస్ వేటగాళ్ళు ఏర్పాటు చేసిన ఉచ్చులలో ఇరుక్కుపోతారు. ఒక బావిలో బంధింపబడిన జెన్నిఫర్ కళ్ళు తెరిచి ఆ రోజు మార్నింగ్ వాక్ టైంలో కనిపించిన ఎడిత్ ది ఫౌండేషన్ మెంబర్ అని తెలుసుకుని ఆమె మిగిలిన స్నేహితులతో పాటు జెన్నిఫర్ని కూడా అడవి లోపల ఉన్న ది ఫౌండేషన్ సెటిల్మెంట్కి తీసుకెళ్తుంది. అక్కడ జైల్లో వాళ్ళకి చాలామంది సెంట్రీలు అలాగే ఫౌండేషన్ యొక్క పెద్దలు కనిపిస్తారు. ఒక వ్యక్తిని హత్య చేసినందుకు కేసు విచారణ కోసం వాళ్ళని అక్కడికి తీసుకొచ్చినట్లుగా ఫౌండేషన్ హెడ్ వాళ్ళతో చెప్తాడు. ఫౌండేషన్లో ఒక మెంబర్ అయిన హాబ్స్ అనే వ్యక్తి
ఫ్రెండ్స్ అందరినీ టౌన్లో చూశానని, వాళ్ళు తనపై ఒక బీర్ బాటిల్ విసిరారని చెప్తాడు. ఇంకొక మెంబర్ మార్గాన్ కూడా తన బ్రదర్తో కలిపి వేటకు వెళ్ళగా చిక్కుల్లో ఇరుక్కున్న యాడమ్ కనిపించాడని చెప్తాడు. యాడమ్ని రక్షించాలని చూస్తూ ఉండగా వాళ్ళు తనని కిడ్నాప్ చేస్తున్నారని భ్రమపడి శామ్యూల్ని చంపేశాడని చెప్తాడు. అన్ని సాక్ష్యాలు విన్న తర్వాత చీఫ్ యాడమ్కి మరణశిక్ష విధిస్తాడు. యాడమ్ తప్పించుకోవాలని ట్రై చేసి చిన్నపిల్లని అడ్డు పెట్టుకుంటాడు. కానీ ఫౌండేషన్ హెడ్ అతన్ని బంధించి పట్టుకుని చంపేస్తాడు. ఆ తర్వాత మిగిలిన ఫ్రెండ్స్కి కళ్ళు తీసేసి వాళ్ళని అండర్ గ్రౌండ్లో బంధించమని ఆర్డర్ చేస్తాడు. లూయిస్ పారిపోవాలని ప్రయత్నిస్తే గార్డ్ సహాయంతో ఫౌండేషన్ చీఫ్ అతన్ని పట్టుకుని ఒక పెద్ద ఇనుప ఊచతో కళ్ళు పొడి చేస్తాడు. డారియస్కి కూడా అలానే కళ్ళు పొడి చేయాలని చూస్తూ ఉండగా అతను ఫౌండేషన్కి సహాయం చేస్తాడని జెన్నిఫర్ చెప్తుంది. అంతేకాకుండా పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడానికి ఫౌండేషన్ హెడ్ని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది జెన్నిఫర్. తర్వాత డారియస్ ఇంకా జెన్నిఫర్ ఫౌండేషన్లో మెంబర్స్ అయిపోతారు. డారియస్ ఫౌండేషన్ మెంబర్స్తో ఫ్రెండ్షిప్ చేసుకోగా జెన్నిఫర్ ఆ రాత్రి ఫౌండేషన్ చీఫ్తో గడుపుతుంది. ఆ టైంలో జెన్నిఫర్ వాళ్ళ ఫాదర్ ఆమె మిస్ అయిందని తెలుసుకుని హోటల్ మేనేజర్ ఐలీన్ని కలుసుకుని విషయం ఏంటో తెలుసుకుంటాడు. ఆ ఏరియాలో 1859లో కొంతమంది అమెరికా మొత్తం నాశనం అయిపోతుందని భావించి తమ జీవన విధానాన్ని కాపాడుకోవడానికి ఫౌండేషన్ అనే ఒక సంస్థని స్థాపించారని చెప్తుంది. ఆ సంస్థ వారసులందరూ ఇప్పటికీ కూడా పర్వత ప్రాంతంలోనే ఉన్నారని చెప్తుంది. ఆ రాత్రి నేట్ వచ్చి స్కాట్ని అటాక్ చేసి ఊరు నుంచి వెళ్ళిపోమని బెదిరిస్తాడు. ఆ మరుసటి రోజు ఎలీన్ వాళ్ళ చుట్టాలను తీసుకుని కొంత దూరం వెళ్ళాక ఫౌండేషన్ వాళ్ళు పెట్టిన ట్రాప్స్ వల్ల ఎలీన్ చుట్టాలు ఎడ్ ఇంకా కూపర్ చనిపోతారు. స్కాట్ వెంటనే ఎడ్ దగ్గర ఉన్న గన్ తీసుకుని ఆఖరికి ఫౌండేషన్ సైట్ దగ్గరికి చేరుకుంటాడు. కానీ ఫౌండేషన్ వాళ్ళు స్కాట్ని బంధిస్తారు. అంతేకాక జెన్నిఫర్ ఇప్పుడు ఫౌండేషన్ మెంబర్ అవడం వల్ల తన తండ్రిని గాయపరుస్తుంది. స్కాట్కి కళ్ళు తీసేసి చెరసాల్లో బంధించమని ఫౌండేషన్ హెడ్ ఆర్డర్ చేస్తాడు. ఆ రాత్రి స్కాట్ రూమ్కి వెళ్ళిన జెన్నిఫర్ అక్కడి నుంచి పారిపోవాలని చూస్తుంది. జెన్నిఫర్ ఇంకా స్కాట్ రూతి అనే చిన్న పాప సహాయంతో ఖైదీలు అందరూ ఉన్న ప్రిజన్ నుంచి తప్పించుకోవాలని చూస్తారు. అక్కడ చాలా దీనస్థితిలో ఉన్న లూయిస్ని చూసి అతన్ని చంపేస్తుంది జెన్నిఫర్. అడవిలో ఆ రాత్రి జెన్నిఫర్ ఇంకా స్కాట్ నేట్ ఇంకా అతని ఫ్రెండ్స్ని కలుస్తారు. ఆ తర్వాత ఫౌండేషన్ మెంబర్స్తో జరిగిన యుద్ధంలో నేట్ ఫ్రెండ్ ఒకడు చనిపోగా జెన్నిఫర్ కాలికి దెబ్బ తగులుతుంది. అతి కష్టం మీద నేట్ సహాయంతో జెన్నిఫర్ ఇంకా స్కాట్ వ్యాన్ దగ్గరికి చేరుకుంటారు. ఫౌండేషన్ హెడ్ వాళ్ళని ఆపాలని చూడగా నేట్ బాంబు విసిరి అందరితో కలిపి వ్యాన్లో తప్పించుకుంటాడు. దీంతో కథ సుఖాంతం అనుకుంటున్నారు కదా, అసలైన ట్విస్ట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది జరిగిన 2 months తర్వాత జెన్నిఫర్ తన సవత్తల్లి ఇంటికి వచ్చినప్పుడు ఫౌండేషన్ హెడ్ ఇంకా రూతీని చూసి షాక్ అవుతుంది. సవత్తల్లి వాళ్ళు తమ నైబర్స్ అని జెన్నిఫర్కి పరిచయం చేస్తుంది. జెన్నిఫర్ కడుపుతో చూసిన ఫౌండేషన్ హెడ్ వెనక్కి వచ్చేయమని అడుగుతాడు. తన ఫ్యామిలీకి ఎలాంటి హాని చేయొద్దని ప్రామిస్ తీసుకుని అతని వెహికల్లో వెళ్తుంది జెన్నిఫర్. కొంత దూరం వెళ్ళిన తర్వాత జెన్నిఫర్ ఫౌండేషన్ హెడ్ ఇంకా అతని ఫ్రెండ్స్ని చంపేస్తుంది. తర్వాత రూతీతో కలిపి జెన్నిఫర్ ఇంటికి చేరుకోవడంతో సినిమా అయిపోతుంది. దట్స్ ఇట్ ఫర్ నౌ ఫోక్స్. ఈ వీడియో మీరు ఫుల్గా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. ఇందులో మీ ఫేవరెట్ పార్ట్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. త్వరలోనే మరొక మంచి ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.